ఏపీలో ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో నారా లోకేష్ ను కించపరిచేలా ట్వీట్ పెట్టారంటూ అభియోగం మోపబడింది. దీంతో రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని శాసన మండలి ప్రివిలేజెస్ కమిటీ అమ్మిరెడ్డికి నోటీసులు పంపింది. అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో నారా లోకేష్ ను కించపరిచేలా ట్వీట్ పెట్టారంటూ అభియోగం మోపబడింది. దీంతో రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని శాసన మండలి ప్రివిలేజెస్ కమిటీ అమ్మిరెడ్డికి నోటీసులు పంపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏపీలో ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కూడా ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డి ఏదైతే ఉన్నారో అమ్మిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొత్త మంత్రి అని చెప్పొచ్చు. ఈయన గతంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేసినటువంటి సమయంలో నారా లోకేష్ ను కించపరిచేలాగా ట్వీట్ చేశారు. సో ఆయన పెట్టినటువంటి ట్వీట్ అది కూడా నారా లోకేష్ ను కించపరిచేలాగా ఉంది అనేటటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి ఈ నోటీసులు అయితే సర్వే రేపు 2:30 విచారణకు హాజరు కావాలంటూ కూడా అమ్మిరెడ్డికి శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ ఎవరైతే ఉన్నారో ప్రివిలేజెస్ కమిటీ అయితే ఈ నోటీసులు సర్వ్ చేశారు. రేపు ఖచ్చితంగా కూడా ఆయన హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ ఏదైనా అనుమాన కార్యాలయంలో హాజరు కాలేకపోతే మరొక సమయం ఇచ్చే అవకాశం ఉంది. కానీ డెఫినెట్ గా కూడా రేపు మాత్రము ఈయన అమ్మిరెడ్డి మాత్రం హాజరు కాక తప్పని పరిస్థితి. ఆయన డెఫినెట్ గా ఎందుకు అప్పట్లో నారా లోకేష్ మీద ఆర్టిస్ట్ పెట్టింది అనే దానికి సంబంధించి పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పితే ఓకే, ఆయన ఇచ్చినటువంటి సమాధానంతో ఎక్కించకపోతే మాత్రం ఇది చాలా దూరం వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం జరగబోతుంది, రేపు అమ్మిరెడ్డి హాజరు కాబోతున్నారు. శాసన మండలి ప్రివిలేజెస్ కమిటీ ఎదుట హాజరు కాబోతున్నాయి. కాబట్టి అతనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది శాసన మండలి అనేది మాత్రం చూడాలి. రైట్ మధు, థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. చొక్కాలు మార్చినంత ఈజీగా రేవంత్ రెడ్డి పార్టీలు మార్చారన్నారు. రేవంత్ రెడ్డిని చూసి ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాయన్నారు. రేవంత్ కు నీతి విలువలు ఉన్నాయా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ అడిగిన దానిని సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి రౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాట్లాడడం జరిగింది. సరే, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సాధకులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. సరే, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, దాని మీద వారు లేవనెత్తినటువంటి అనేక అంశాలను అయితే నివృత్తి చేయాలి, లేదా వాటి మీద చర్చించి సవరించుకోవాలి, సరి అయిన వివరణ ప్రజలకు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే, కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిట్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో, ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంత ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం, సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు నేను ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టు ఉన్నది. సో ఒక గల్లీ గుండా ఓ దాదా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడీ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంత చిల్లరగా మాట్లాడతారా? ఆయన కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది. రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక, సురుకు తలిగింది కనుక
మీరు సమాధానం లేదు గనక ఫ్రస్ట్రేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు. కేసీఆర్ గారి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి. పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ఈ రేవంత్ రెడ్డి బుద్ధే అది. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పిండు, నా సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటా పెరిగినోన్ని అని నువ్వే చెప్పినావు కదా. నీ నాయకుడు నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు 50 కోట్లు పెట్టి మావాడు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని. 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రక్రియలో పట్టుబడ్డ దొంగవు నువ్వు. అసలు నీకు నిజాయితీ ఎక్కడదయా? మా దృష్టిలో ఒక పార్టీ అనేది తల్లి లాంటిది, పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటి వారు. 25 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా నిక్కచ్చిగా నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది. నువ్వేందే చదువుకున్నది బీజేపీ లాంటి నువ్వే చెప్తివి, అదే విధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి, నౌకరేమో కాంగ్రెస్ లో చేస్తున్నా అనబట్టివి. రేపేడుంటావో తెలియని రకం నువ్వు. పుట్టుకో దాంట్లో, చదువో దాంట్లో, నౌకరో దాంట్లో, రేపెండ్లుంటావో నువ్వు. అసలు నీకు నీతి జాతి విలువలు నీకేమైనా ఉన్నాయా? పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు, పూటకో పార్టీ మారుస్తావు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. అరే మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం, ఎమ్మెల్యే పదవిని మంత్రి పదవిని మా నాయకుడు ఆదేశిస్తే గడ్డి పోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది. వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది. నీకు మాకు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. నువ్వా మా గురించి మాట్లాడేది? నీకు మాట్లాడే అసలు నైతికత ఉందా నీకు? పచ్చకర్ల కేసీఆర్ కామెంట్స్ పై తెలంగాణ మంత్రులు స్పందించారు. చదివేస్తే ఉన్న మతిపోయినట్లు కేసీఆర్ మాటలు ఉన్నాయంటూ విమర్శించారు. అనుమతులు లేకుండానే కేసీఆర్ ప్రాజెక్టులు మొదలుపెట్టారని, కుర్చీ వేసుకొని పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 10 ఏళ్లలో కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మాకు 290 టీమ్స్ మేము వాడుకుంటాం, 511 టీమ్స్ మీరు వాడుకోండి 10 సంవత్సరాల పాటు ఇచ్చిండ్రు కదా. లేని హక్కును మీరు ఆంధ్ర వాళ్లకు కల్పించే కార్యక్రమం చేసిండ్రు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీరు ఈ 10 సంవత్సరాల కాలం ఇదే మన రైట్ కోసం 69.5% కోసం మనం ఫైట్ చేయకుండా 39కే మీరు ఒప్పందాలు చేసుకున్నారు. వీళ్ళు వాడుకోవడానికి మళ్ళీ హక్కు ఇచ్చింది మీరు. యు హావ్ క్రియేటెడ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆంధ్ర వాళ్ళ. మైనర్ ఇరిగేషన్ తెలంగాణకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు మాకు మిగులుతున్నాయని చూపిస్తే రేపు ట్రిబ్యునల్ ఆర్డర్లో కానీ కోర్టులలో కానీ మీకు 40 టీమ్స్ అదనంగా ఉంది కదా అని దాన్ని కట్ చేసే అవకాశం లేదా? మనం నష్టపోవా? అందుకే మీరు అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మన నిధులతోటి, కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నప్పుడు మనకు అన్ని క్లియరెన్స్ అవసరం, కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది. దాని మీద జారబిడ్చే కార్యక్రమం చేశారు. మిగతా 45 టీమ్స్లు ఏదో గోదావరి వాటర్ను పోలవరం ద్వారా వట్టిసీమకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రం వాడుకుంటా ఉన్నప్పుడు ఆ ఏదైతే 80 టీమ్స్ మిగులుతూ ఉన్నాయో అందులో 40 టీమ్లు తెలంగాణ వాటానే. అంటే మైనర్ ఇరిగేషన్ 40 టీఎం సేవింగు, అట్లాగే గోదావరి అడిషనల్గా అయితే మనకు సేవింగ్ వస్తూ ఉందో వట్టిసీమ ద్వారా వస్తుంది 40. ఈ 90 టీఎంస్ ద్వారా మాకు నీళ్ళు మెడితే ఇది ఆల్రెడీ ఇప్పటికే ట్రిబ్యునల్ ఉంది. ఈ కేసీఆర్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ప్రభుత్వం చేయనట్టుగా దద్దమ్మలని మాట్లాడుతారు. వీళ్ళు దద్దమ్మలు ఎవరు? మీ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. మీరు, మీ అల్లుడు గారు, ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్, రెండో పర్యాయం 2 మీరే. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ బర్త్డే వేడుకల్లో వైసీపీ కార్యకర్తలు బరితెగించారు. వైసీపీ కార్యకర్తలు టపాసులు కాలుస్తుండగా ఓ మహిళలు అడ్డుకుంది. తాను గర్భవతినని పక్కకు వెళ్లి టపాసులు కాల్చుకోవాలని కార్యకర్తలకు మహిళా సంధ్యారాణి రిక్వెస్ట్ చేసింది. దీంతో గర్భవతి అని చూడకుండా వైసీపీ కార్యకర్త అజయ్ మహిళ గొంతు పట్టుకుని కడుపు మీద తన్నాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల్లో బిడ్డ కదలికలు లేవని వైద్యులు తెలపడంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అజయ్ను తీసుకుని విచారణ చేపట్టారు.
పేరు సంధ్య రాణి సార్. మాది ముత్యాల వారిపల్లి తనకల మండలం. వాళ్ళు అజయ్ దేవ్ అనే కుర్రోడు వాళ్ళ జగనన్న పార్టీ అని కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు సార్. వాళ్ళు కేక్ కట్ చేసుకుంటుంటే టపాసులు జోరుగా పెట్టి డిస్టర్బ్ అవుతుంది, కొద్దిగా ముందుకు వెళ్ళి కాల్చుకోండి అని దానికి వచ్చి మీద పడిపోయి మా ఆయన లేని సమయంలో చూసి గొంతు పట్టుకొని నెమరేసి గోడకేసి కడుపుతూ ఉండానని కూడా చూడకుండా కాళ్ళతో తన్నేశారు సార్. అక్కడి నుంచి తనకల్ హాస్పిటల్కి పోతే బేబీ కదలికలు ఏమీ లేవు, అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్ కదిలికి తీసుకెళ్ళండి అంటే ఇక్కడికి వచ్చాం సార్. నైట్ మేడం ఎవరు లేని వల్ల ఇక్కడ స్కానింగ్ పొద్దున్నే మేడం వస్తారు, స్కానింగ్ తీస్తారు, అప్పుడు బిడ్డ కదలికలు ఎలా ఉన్నాయో చెప్తామని చెప్పారు సార్. ఇక్కడ నన్ను తల్లి వాని పేరు అజయ్ దేవా సార్, ముత్యాల వారిపల్లి. ఏమని కొద్దిగా వెళ్ళి అటు వెళ్ళి కాల్చుకోండి, ఇటైతే గ్రీ సౌండ్ వస్తుంది ఇల్లు అంతా, అటు వెళ్ళి కొద్దిగా ముందుకు వెళ్ళి కాల్చుకోండి అని చెప్పాము. నా పేరు సంధ్య రాణి సార్. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. దీపిక, నిండు గర్భిణిపై వైపాక కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల వారిపల్లిలో చోటు చేసుకుంది. నిన్నటి రోజున వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నేపథ్యంలో ముత్యాల వారిపల్లిలో కూడా ఆ పార్టీ కార్యకర్తలు ఆ గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సంధ్యారాణి అనే గర్భిణి ఇంటి వద్ద వైకాపా కార్యకర్త అజయ్ దేవ్ టపాసులు అయితే పేల్చడం జరిగింది. ఆమె కుటుంబ సభ్యులు వద్దని వారించడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అజయ్ అనే వ్యక్తి గర్భిణిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రమైన నొప్పితో సంధ్యారాణి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మొదట తనకల్లు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కి తరలించడంతో అక్కడ గర్భిణిని పరీక్షించినటువంటి వైద్యులు కడుపులో ఉన్న బిడ్డ కదలడం లేదని వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించడంతో హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ గర్భిణికి మెరుగైన వైద్య సేవలు అయితే అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని అజయ్ దేవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీపిక. రైట్ జీవన్, థ్యాంక్ యూ. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, అమరావతి శాశ్వత సచివాలయం, ట్రంక్ రోడ్ల పనులు వేగవంతం చేశారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జడ్జీలు, ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలు పనులు స్పీడ్ అందుకున్నాయి. హ్యాపీ నెస్ట్ కు సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ పనుల్ని పూర్తి చేసి బేస్మెంట్ కోసం రాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేపట్టారు. మరోవైపు మంత్రి నారాయణ రాజధానిలో పర్యటించారు. వడ్డమానులో మంత్రికి స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిపి ప్రధాన రహదారిని ప్రారంభించారు. రైతుల రిక్వెస్ట్ తో కేవలం వారం రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అమరావతి ప్రపంచంలోనే టాప్ 5లో ఉండేలా నిర్మిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. వెయ్యిన్ని 148 మీటర్లు లెంత్ ఇది మొత్తం. దీనికి 98.7 లక్షలు ఖర్చు అయింది. 98.7 లక్షలు ఖర్చు అయింది. దాన్ని బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే దీని పక్కనే లేఅవుట్ యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నారు, లేఅవుట్ని వాళ్ళే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ల్యాండ్ పుల్లింగ్ ఏరియా తీసుకుంటున్నాము. రైతులు నా దగ్గర కూడా వచ్చారు, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయారు. సార్ ల్యాండ్ అక్విజిషన్ వద్దు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని. ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ యాక్చువల్గా డిజైన్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ అక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. అటు శాసనసభ్యులు అటు శ్రావణ గారిని మరియు అక్కడ ప్రవీణ్ ఇద్దరితో కన్సల్ట్ చేసి రైతు సోదరులతో కన్సల్ట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. 29 గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రెండు పక్కల స్టామ్ వాటర్, లైట్స్, వాటర్ ఫెసిలిటీని జూన్ ఎండింగ్లో ఖచ్చితంగా 29 గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. విజయవాడలో రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, షాప్ చైర్మన్ రవినాయుడు, పివి సింధు పాల్గొన్నారు. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు జరగడం గర్వకారణమని పివి సింధు అన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పివి సింధు ఆకాంక్షించారు.
అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఈ ఏర్పాట్లు పర్యవేక్షించిన కమిటీ వారికి సంతోష్ గారి రామ్మోహన్ గారి ఏర్పాటు ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 24న నింగిలోకి ఎగరనున్న LVM-3 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ నారాయణ్, షార్ డైరెక్టర్లు తిరుమల శ్రీవారిని ప్రార్థించారు. ఉదయం VIP బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన వీరికి ఆలయ అధికారులు దర్శనం కల్పించారు. గర్భగుడిలోకి వెళ్లిన అనంతరం LVM-3 M6 నమూనా రాకెట్ను తులసి దళంతో అర్చకులు పూజ చేసి శాస్త్రవేత్తలకు ఆశీస్సులు అందించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బుధవారం ఉదయం భారతదేశ బాహుబలి రాకెట్ LVM-3 నింగిలోకి దూసుకెళ్లనుందని నారాయణ్ తెలిపారు. భారత గడ్డపై నుంచి ప్రయోగించబడుతున్న అతి బరువైన ఉపగ్రహంగా ఇది రికార్డు సృష్టించనుందని వెల్లడించారు. ఈ ఉపగ్రహం ద్వారా 4G, 5G సేవలు మరింత బలోపేతమవుతాయని, మొబైల్ ఫోన్లకు నేరుగా కమ్యూనికేషన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణ్ వివరించారు. అలాగే 2027 లక్ష్యంగా సాగుతున్న గగన్యాన్ ప్రాజెక్టు పురోగతిపై పనులు అడ్వాన్స్డ్ దశలో కొనసాగుతున్నాయని నారాయణ్ స్పష్టం చేశారు. 24th December morning, we have targeted the launch of Bluebird 2 satellite using our Bahubali rocket LVM-3. LVM-3 M6 rocket is going to lift off this satellite. This satellite is the heaviest satellite ever lifted from Indian soil. It is a USA satellite, USA communication satellite meant for 4G and 5G communication purpose. This satellite will directly give communication to mobile, and basically it is a commercial mission for us made by USA and USA satellite. Earlier we have also launched, this is the third commercial mission of the Mark 3 vehicle, third exclusive commercial mission. But you know, this year July 30th we also had a launch, even though it was not a commercial mission. A NASA ISRO synthetic aperture radar satellite was successfully launched. That there was a 12-meter unfurlable antenna and a L-band SAR payload was made by USA, JPL USA, and a S-band SAR payload was made by us. And the entire satellite was conceived and built by Indians in India and launched by our Mark 2 rocket. But here it will be a commercial mission. Mark 3, this will be the 9th launch which is going to take place, and the third exclusive commercial mission. Gaganyaan, it is a technology intensive mission. It is a national mission. All the development works are going on very well. We are in the advanced stage. Actual Gaganyaan mission is targeted in the year 2027. Before that, we have to have 3 unmanned missions, what is targeted. Now we are working for those 3 unmanned missions. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఇస్రో చైర్మన్ నారాయణ్ దర్శించుకున్నారు. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 24న శ్రీహరికోట నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది. బ్లూబర్డ్ ఉపగ్రహం కక్ష నుండి నేరుగా డివైస్ కు సిగ్నల్ ఇస్తోంది. బిఎల్ఓలతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. SIR ప్రక్రియపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఓట్ల జాబితా సవరణ పేరుతో బీజేపీ భారీ కుట్ర చేస్తోందని విమర్శించారు. ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు.
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మమతా బెనర్జీ.